హాయ్ అండి. సాటర్డే ఈవినింగ్ గ్రోసరీస్ కోసమని గుజ్జనకుల డీమార్ట్‌కి అయితే వెళ్ళాము. చూడండి మా పెద్దమ్మ అయితే ఫస్ట్ డైరెక్ట్‌గా బిస్కెట్ల దగ్గరికే వెళ్ళిందనమాట. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది. ఎందుకంటే ప్రెస్సీ దాంతో మిల్క్ షేక్ చేస్తుంది కాబట్టి. మా ప్రెస్సీ అయితే ట్రాలీ తీసుకొస్తానని బయటికెళ్ళింది. ఆ ట్రాలీ కోసం ఒక యుద్ధమే చేసిందనమాట. ప్రెస్సీ చూడండి నన్ను ఏమంటుందో, అది తాగి పెద్దగా అవ్వాలంట. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైంది. తింటే ఉండేవాడు ఇంత త్వరగా ఎలా పెరిగాడు? అసలేం తింటాడు? కేవలం తింటాం కాదు, తాగుతాను కూడా. ఎప్పుడు చూసిన చాక్లెట్స్ తీసుకునిద్ది. ఇంకా ప్రెస్సీ అయితే 3-4 రకాల పాప్కార్న్ ప్యాకెట్లు తీసుకుంది. సినిమాలో అరేంజ్ మీట్ అయితే ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారన్నట్టు మా పెద్దమ్మ అయితే డైరెక్ట్ ఇంకా మసాలాల దగ్గరికి వెళ్ళిపోయింది. వంటలక్కలాగా చికెన్ మసాలా, మటన్ మసాలా అవి తీసుకుంటుంది. కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. చీజ్ ఫ్రిడ్జ్ లో ఉంటది, ఇక్కడ ఉండదు. పంచదార పాలల్లోన కలిపితే కస్టర్డ్ పౌడర్. మమ్మీ చూసావా హాట్ చాక్లెట్ అంట. ఇప్పుడు చాక్లెట్ మీదే ఉంటది. ఐ లవ్ చాక్లెట్ యార్. మేము వీడియో తీస్తున్నాము, నా బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు. ఇది నేను చూడలే. వాడు ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటో పాపం షాక్ అయినట్టున్నాడు. అట్లుంటది మనతో. ఇంకా ఫుడ్ సెక్షన్ నుంచి అయితే గర్ల్స్ యాక్సెసరీస్ సైడ్ అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్ ఇంకా అలాంటివన్నీ తీసుకున్నాము. మనకు అంత జుట్టు లేదుగా మమ్మీ. తీసుకో మోని, ఎంత చూడు, బాగున్నాయి క్లిప్లు. లిఫ్ట్ దగ్గర బాగా రష్గా ఉందని చెప్పి మా ట్రాలీ కిందనే ఒక సైడ్కి పెట్టేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. మా ప్రెస్ చూడండి ఏం చేస్తుందో, చిన్నపిల్లల గౌన్లు చూస్తుంది. అమ్మ ప్రెస్సీ అవి నీ సైజ్ కాదమ్మా. నేనంటే నువ్వు పెళ్లి చేసుకో, నీ పిల్లలకు కొంటా అని అంటుంది. నువ్వే ఫస్ట్ పెళ్లి చేసుకో ప్రెస్సీ, నీ పిల్లలకే నేను కొంటాను అని నేను అన్నాను. ఇంకా అలా గొడవ ఆడుకుంటుంటే మా పెద్దమ్మ వచ్చి ఆపండి, ఎక్కడికి వచ్చిన గొడవ, ఏటోళ్ళు అటు కామ్ గా సైలెంట్కి వెళ్ళాము. మేమిద్దరం ఒక చాటు ఉంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాము. మా పెద్దమ్మ మమ్మల్ని తిడుతూనే ఉంటుంది, అదంతా మాకు కామనే అన్నమాట. అక్కడ ఏం స్టిక్ చేసిందో చూడండి, వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని ఉంటే మేము ఫుల్ ఆపోజిట్ అలానే చేస్తున్నాము. అక్కడ గంగముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. ఏం చూడండి షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తున్నాము. చూడండి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి అప్పుడే సామాన్లు కొనిపించమని పెద్దమ్మని అడుగుతుంది. వంట చేయడం రాదు కానీ గిన్నెలు మాత్రం చూస్తుంది. మా పెద్దమ్మ వంట చేసుకోవడానికి అని చెప్పి పెద్ద బాండీ తీసుకుందాం అనుకుంది. అది చూస్తేనేమో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసే బాండీ లాగుంది. ఏంటది? ప్లేట్ మీద ఏదో రాసింది, ఒకసారి ఉండి చదువుదాం. ఇంకా గ్లాస్ వేర్ సైడ్ అయితే వచ్చాము. ఏదో ఒక 2 కప్స్ తీసుకుందాం అనుకున్నాము, సేమ్ ఒకేలాంటివి. కానీ మన బడ్జెట్లో అయితే మాత్రం అక్కడ దొరకలేదన్నమాట. గ్లాస్ పగిలిన సౌండ్ వచ్చిందా, అదిగో ఆంటీయే పగలగొట్టారు. అసలే మా ప్రెస్సీ చేతిలో ఏమి నిలబడవు, ఎక్కడ పగలగొట్టేస్తుందని భయంతో నువ్వు అక్కడ పెట్టేసే అని చెప్పాను. ఈ పిల్ల అసలే మామూలు కాదు, పగలగొట్టినైనా పగలగొట్టి పక్కనున్న వాళ్ళ మమ్మల్ని ఇరికిచ్చిద్ది. ఈ గ్లాసెస్ చూడండి ఎలా ఉన్నాయో. మా ప్రెస్సీ చూడండి మిక్కీ మౌస్ ప్లేట్ కొనిపించమని అడుగుతుంది. దానిలో టిఫిన్ చేస్తుందంట. మిక్కీ మౌస్ కి 2 చెవులు ఉన్నాయి కదా, ఒక దానిలో పల్లీ చట్నీ, ఇంకొక దానిలో అల్లం చట్నీ వేసుకొని తింటుందంట.
చిన్ని చిన్ని కప్స్, దానిలో టమాటా సాస్ వేసుకోవడానికి. ఆ బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఆ చిన్న కారు బొమ్మ చూసారా? అక్కడెలా పెట్టావరా? ఇది కన్ఫర్మ్ గా పిల్లల పనే. ఎక్కడో కింద కిడ్స్ సెక్షన్ లో ఉండాల్సిన బొమ్మలు తీసుకొచ్చి పైన థర్డ్ ఫ్లోర్ లో సామాన్ల దగ్గర పెట్టాడు. ఎవడో తీట ఫెలో. అమ్మా నేను ఇంకా నడవలేను, కాళ్ళు నొప్పులనంటే ప్రెస్ చూడండి. ఆ ట్రాలీలో ఆ చిన్న పాపలాగా నువ్వు కూడా ఎక్కి కూర్చో, నేను తోస్తానంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ట్విస్ట్ ఏంటంటే, మేము మా గ్రోసరీస్ అన్ని వేసి ఒక సైడ్ కి పెట్టిన మా ట్రాలీ పైనంతా షాపింగ్ చేసి కిందికి వచ్చి చూసేసరికి కనిపించలేదు. చాలా వెతికాం కానీ కనిపించలేదు. ఇంకేం చేస్తాం, ఫాస్ట్ గా మేమేమైతే తీసుకున్నామో అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంకో ట్రాలీ తీసుకొని దానిలో వేసి ఇంకా ట్రాలీ వెతుకుతూ ఉంటే పెద్దమ్మ చేతిలో సరుకులు ఉన్నాయి కదా, ఫోన్ జారిపోయింది, ఎక్కడ పడిపోయిందో మరి. ఎవరో మహానుభావులు తీసుకెళ్లి కస్టమర్ కేర్ సెంటర్ లో ఇచ్చి ఇంకా షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఇంకా లాస్ట్ కి బిల్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చాము. బిల్ వేయించుకుంటుంటే ఆ అమ్మమ్మ చూడండి అలానే చూస్తున్నారు. మమ్మల్ని ఎక్కడైనా యూట్యూబ్ వీడియోస్ లో చూసారా ఏంటి, మేము అంత ఫేమస్ అయ్యామా అనుకున్నాము నేను ప్రెస్సి. ఇంకా అలా డీమార్ట్ నుండి అయితే ఇంటికి వచ్చేసా. ఇంటికి వస్తూ మేమేమేం చేసామో అవి షార్ట్ వీడియోస్ పెడతాము, అవి కూడా చూడండి. చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.